మీ కోరిక తీర్చే లోపల ఇలా జరుగుతుందని అనుకోలేదు అంటూ కన్నీరు మున్నీరవుతూ వచ్చేస్తున్న రీతు చౌదరి. అసలు విషయానికి వస్తే డెమాన్ పవన్ అంటే ఎవరికి తెలియదు. ఒక ఇన్‌ఫ్లుయెన్సర్‌గా తన కెరియర్‌ని స్టార్ట్ చేసి 'బిగ్ బాస్' సీజన్ 9లో అడుగుపెట్టి మొదట్లో తన గేమ్ చాలా వీక్‌గా ఉన్నప్పటికీ రీతు చౌదరితో జత కట్టి దాన్ని ఎలా స్ట్రాంగ్‌గా మార్చాలి అనే విధంగా, ఎంటర్‌టైన్ ఎలా చేయాలి అనే విధంగా బాగా ఆలోచించి ఫైనల్లీ వన్ ఆఫ్ ద టాప్ 5 కంటెస్టెంట్‌లో ఒకరుగా నిలిచినప్పటికీ కూడా తనైతే ప్రైజ్ మనీని సగంలోనే పిక్ చేసుకొని వెళ్ళిపోయారు. అయితే తన ఫాదర్ హెల్త్ కండిషన్ బాలేదని, తన మెడికల్‌కి ఎంతగానో యూజ్ అవుతుందని, తన తండ్రి కన్నా ఎవరు ఎక్కువ కాదని చాలా ఎమోషనల్ అవుతూ వచ్చారు. అయితే తన ఫాదర్‌తో ఒక స్పెషల్ కనెక్షనే ఉందంట. చిన్నతనంలో ఇంట్లో డబ్బులు ఇవ్వకపోతే తన తల్లికి తెలియకుండా తండ్రి ఎంతో జాగ్రత్తగా అలానే రహస్యంగా డబ్బులు కూడా అందిస్తూ ఉండేవారంట చాటుమాటున. అలా విపరీతమైన ప్రేమ కనెక్షన్ పెట్టుకుంటూ వచ్చారు డెమాన్ పవన్. ఇక లాస్ట్‌లో ప్రైజ్ మనీని పిక్ చేసుకుంటూ తన తండ్రిని ఎలా అయినా బాగు చేసుకోవాలని గట్టి సంకల్పంతో బయటికి వచ్చారు. తన తండ్రి కూడా స్టేజ్ పైకి అడుగుపెట్టి చాలా ఈవెంట్స్‌లో కూడా పాల్గొంటూ కనిపించారు. చివరి దశలో తనకి ట్రీట్మెంట్ అందిస్తూ కొనసాగారు. కానీ ఈ 3 రోజుల క్రితమే తనైతే లేకుండా పోయారు. ఈ విషయం తెలుసుకున్న డెమాన్ పవన్ ఫ్యాన్స్ అయితే చాలా చింతిస్తూ ఎమోషనల్ అవుతున్నారు. అలానే ధైర్యం కూడా అందిస్తున్నారు.